కోహినూర్ వజ్రం. ఈ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది బ్రిటిషర్లు మన దేశాన్ని దోచుకుని ఆ వజ్రాన్ని వాళ్ళ దేశానికి పట్టుకుపోయారు అని. కానీ ఇంగ్లాండ్ లోని కొందరు ఇప్పుడు ఒక కొత్త వాదన మొదలు పెట్టారు. అవును, కోహినూర్ ను మేము తీసుకున్నాం, కానీ దానికంటే ముందు పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ కూడా దాన్ని ఆఫ్ఘన్ల దగ్గర నుండి దొంగలించాడు కదా. ఆయన దొంగలించినప్పుడు మేము తీసుకుంటే తప్పేంటి అని అడుగుతున్నారు. The way Maharaja Ranjit Singh stole it, Maharaja Ranjit Singh acquired it by giving refuge to the Afghan leader Shah Shuja. అసలు కోహినూర్ వజ్రం ఎవరిది? అది ఆఫ్ఘన్ల చేతికి ఎలా వెళ్ళింది? అక్కడి నుండి మహారాజా రంజిత్ సింగ్ చేతికి ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు చరిత్ర తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా మహారాజా రంజిత్ సింగ్ వజ్రాన్ని దొంగలించాడా లేదా అన్నది చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ ను పాలించిన మాజీ రాజు షా షుజాకు తన దేశంలో అంతర్యుద్ధం వల్ల పదవి పోయింది. ఎవరైనా తనను చంపేస్తారేమో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పంజాబ్ కు పారిపోయొచ్చాడు. తనకు ఆశ్రయం కల్పించమని, తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవడానికి సైనిక సాయం చేయమని మహారాజా రంజిత్ సింగ్ ను బతిమిలాడాడు. అప్పుడు రంజిత్ సింగ్, సరే నీకు ఆశ్రయం ఇస్తాను, నా సైన్యాన్ని కూడా ఇస్తాను, కానీ దానికి బదులుగా నీ దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని నాకు ఇచ్చేయాలి అని అడిగాడు. మొదట షా షుజా ఒప్పుకోలేదు, బేరాలాడాడు. కానీ చివరకు తన రాజ్యం ప్రాణాలు ముఖ్యం కాబట్టి తన ఇష్టపూర్వకంగా ఆ వజ్రాన్ని రంజిత్ సింగ్ కు ఇచ్చేశాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఒక ఒప్పందం ప్రకారం ఆశ్రయం ఇచ్చినందుకు బదులుగా తీసుకున్న దాన్ని దొంగతనం అంటారా? అదొక రాజకీయ లావాదేవీ మాత్రమే. సరే, ఒకవేళ దాన్ని కూడా నైతికంగా తప్పే అంటారనుకున్నా. అసలు ఆ వజ్రం షా షుజాకి ఎక్కడి నుండి వచ్చింది? కోహినూర్ వజ్రం ఆఫ్ఘన్ల సొత్తా, పర్షియన్లదా లేక మొఘలులదా? కాదు. చరిత్ర పుటల్ని ఇంకాస్త వెనక్కి తిప్పితే ఆ వజ్రం పుట్టింది మన తెలుగు గడ్డ మీద. మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు దగ్గర ఉన్న కొల్లూరు గనుల్లో ఆ వజ్రం బయటపడింది. అప్పట్లో మన ప్రాంతాన్ని పాలిస్తున్న కాకతీయ రాజుల ఖజానాలో గుడిలోని అమ్మవారి సొత్తుగా అది ఉండేది. 1310వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ కాకతీయులపై దండెత్తి బలవంతంగా మన సంపదను ఆ వజ్రాన్ని దోచుకుపోయాడు. ఆ తరువాత అది ఢిల్లీ సుల్తానుల నుండి మొఘలుల చేతికి మారింది. 1739లో పర్షియా రాజు నాదిర్ షా ఢిల్లీపై దండెత్తి వేలాది మంది అమాయకులను ఊచకోత కోసి మొఘలుల ఖజానాను లూటీ చేశాడు. ఆ వజ్రాన్ని దోచుకుపోయి దానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. నాదిర్ షా తరువాత ఆ వజ్రం ఆఫ్ఘన్ రాజు అహ్మద్ షా దురానీ చేతికి, అతని నుండి వారసత్వంగా ఈ షా షుజా చేతికి వచ్చింది. అంటే షా షుజా చేతిలో ఉన్నది వాళ్ళ సొంత వజ్రం కాదు, మన దగ్గర లూటీ చేసిన సొత్తు. అలా మన దగ్గర దోచుకుపోయిన వజ్రాన్ని మహారాజా రంజిత్ సింగ్ ఒక ఒప్పందం ద్వారా తిరిగి మన గడ్డ మీదకు తీసుకొచ్చాడు. కానీ బ్రిటిషర్లు ఏం చేశారు? 1849లో పంజాబ్ ను ఆక్రమించుకున్నాక రంజిత్ సింగ్ కొడుకు 10 ఏళ్ల చిన్న పిల్లాడైన మహారాజా దులీప్ సింగ్ ను బెదిరించి బలవంతంగా ఒక కాగితం మీద సంతకం చేయించుకుని ఆ కోహినూర్ వజ్రాన్ని మన దేశం నుండి తరలించుకుపోయారు. ఇది అసలైన దొంగతనం. ప్రస్తుతం ఆ వజ్రం లండన్ మ్యూజియం లో ప్రదర్శన వస్తువుగా మిగిలిపోయింది. ఒక చిన్న పిల్లాడిని బెదిరించి లాక్కోవడాన్ని మహారాజా రంజిత్ సింగ్ చేసుకున్న ఒక రాజకీయ ఒప్పందంతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? వాదించడానికి వీలుగా ఉందని చెప్పి చరిత్రను సగం సగమే చదవడం కాదు, మొదటి నుండి చదవాలి. కోహినూర్ అనేది ఎప్పటికీ మన భారతీయుల సొత్తు, మన కాకతీయుల సంపద. ఈ వాస్తవాలు విన్నాక మీకేమనిపించింది? మన చరిత్రను వక్రీకరిస్తున్న వారిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. కోహినూర్ వజ్రం వెనుక ఉన్న ఈ అసలైన పూర్తి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. మన దేశ చరిత్రను గర్వంగా చాటుదాం. జై హింద్.